Mission domination continues thanks to Ishan Kishan. So టీమిండియా వరల్డ్ కప్స్లో పాకిస్తాన్ మీద మన డామినేషన్ని కంటిన్యూ చేస్తూనే వస్తుంది. 8-1 ఇన్ T20 వరల్డ్ కప్స్. ఓవరాల్గా తీసుకుంటే 17 మ్యాచెస్లో 16-1. సో వండర్ఫుల్ రికార్డ్. అందులోనూ ఎంత చిత్తు చేశారంటే పాకిస్తాన్ని. మామూలుగా ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లు ఏమైనా సరే, రీసెంట్గా ఏషియా కప్ ఫైనల్ కూడా చూసాం, దాంట్లో కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం డ్రామా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. టాస్ ఒక్కటే మనం ఓడిపోయాం, మిగతా అంతా కూడా టోటల్గా డామినేషన్. అదంతా కూడా థ్యాంక్స్ టు దిస్ మ్యాన్, దట్ పాకెట్ రాకెట్ ఇషాన్ కిషన్. శివతాండవం ఆడేశాడు. మన వ్యూయర్స్ కూడా కింద కామెంట్స్ పెట్టారు, ఈరోజు మనకి శివరాత్రి, పాకిస్తాన్కి కాళరాత్రి అని చెప్పి. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎవరైతే ఈరోజు నైట్ అంతా మేల్కొని జాగారం చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభశకనం. అందరూ కూడా హ్యాపీగా ఈరోజు తమ శివ పూజలు కంటిన్యూ చేస్తారు, జాగారం చేస్తారు. సో శివరాత్రి సెంటిమెంట్ కూడా మనకు కలిసి వచ్చింది. 2003లో కూడా మనం ఇలాగే పాకిస్తాన్తో వరల్డ్ కప్ ఆడినప్పుడు, వన్డే వరల్డ్ కప్లో ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాలో మనం వాళ్ళ మీద అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ 98 ఆడాడు. 98. అలాగే ఈరోజు ఇషాన్ కిషన్ 77 అప్, జస్ట్ 40 బాల్స్లో ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 10 4s and 3 6s. వాట్ ఏ నాక్ ఇట్ వాస్. అంటే కొంతమందికి పిచ్తో సంబంధం ఉంది. పిచ్ చాలా డిఫికల్ట్. నేను 2-3 రోజుల నుంచి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆడాలి, బౌండరీలు కొట్టద్దు, సింగిల్స్ టూస్ తీయండి. ఇవన్నీ మిగతా వాళ్ళకి అది వర్తిస్తుంది, బట్ నాట్ ఫర్ ఇషాన్ కిషన్. అతను ఇప్పుడున్న ఫామ్, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. దాంట్లో ఏంటంటే ఎడాపెడా బాది పారేశాడు పాకిస్తాన్ బౌలర్స్ని. పేస్ బౌలర్స్ని అయితే చెలరేగిపోయాడు. పేసర్స్, ఇంకా స్పిన్నర్స్ని కూడా ఎవరిని కేర్ చేయలేదు. అందరి మీద తన విశ్వరూపం చూపించాడు, శివ తాండవం చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ అతని నుంచి మనం చూసాం. సో హీ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. ఇండియా అల్టిమేట్లీ 61 రన్స్తో తేడాతో గెలిచింది. కానీ 61 రన్స్ కూడా ఇషాన్ కిషన్ చేసిన నాక్. ఎందుకంటే అతను మనకిచ్చిన ఆ బ్లిస్టరింగ్ స్టార్ట్, మనకి ఫస్ట్లోనే స్కోర్ 1 దగ్గర ఉన్నప్పుడే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. అతను చాలా హాఫ్ హార్టెడ్ టెంటేటివ్ షాట్ ఆడాడు, వన్స్ అగైన్ డకౌట్ కట్టాడు. బట్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ హ్యాడ్ ఎ పార్ట్నర్షిప్ ఆఫ్ 87 రన్స్. ఆ 87 రన్స్లో జస్ట్ 11 రన్స్ మాత్రమే తిలక్ వర్మ చేశాడు. మిగతా 76 రన్స్ ఇషాన్ కిషన్ చేశాడు. సో అంత డామినేట్ చేశాడు. 9th ఓవర్ కల్లా అవుట్ అయిపోయాడు. 9th ఓవర్ లోపలే మనకి ఒక మంచి స్కోర్ వచ్చేసింది. 88 రన్స్ 9th ఓవర్లో వచ్చినప్పుడు మనకు అనిపించింది, మనం అనుకున్నాం కదా 170 180 సరిపోతుంది అని చెప్పి. సో 180 వచ్చేస్తుంది, మన వాళ్ళు ఎంత స్లోగా ఆడినా సరే 180 వస్తుంది, 170 వస్తుంది అని మనకు అర్థమైపోయింది. అలాగే మన వాళ్ళు 175 చేస్తారు. టాస్ ఓడిపోయారు, ఎప్పటిలాగే మన వాళ్ళు ఓడిపోయారు. వర్షం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వర్షం గురించి దేర్ వాజ్ లాట్ ఆఫ్ టాక్, కానీ దేర్ వాజ్ నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ రెయిన్. మ్యాచ్ చాలా సజావుగా జరిగింది. టాస్ ఓడిపోవడం ఒక విధంగా మంచిదే, గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పి. నేను టాస్ చూడలే, కానీ సూర్యకుమార్ అన్నట్టుగా మిత్రులు చెప్పారు. సో నిజంగా గుడ్ టాస్ టు లూజ్. ఎందుకంటే పాకిస్తాన్ చాలా పెద్ద మిస్టేక్ చేశారు. వాళ్ళు అంతమంది స్పిన్నర్స్తో, 6 స్పిన్నర్స్తో బరిలో దిగిన పాకిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఎందుకు బౌలింగ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పోను పిచ్లో చేజింగ్ చాలా కష్టం. ఇక్కడ ఎప్పుడు కూడా చాలా చేజింగ్ కష్టం అవుతుంది. మనం ఆస్ట్రేలియా జింబాబ్వే మీద ఆడినప్పుడు కూడా చూసాం. సో వాళ్ళు ఆయన కూడా ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అది మనకు కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇషాన్ కిషన్, అభిషేక్ తొందరగా అవుట్ అయినా కూడా ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా స్పెక్టాక్యులర్ ఇన్నింగ్స్. అతను లెగ్ సైడ్లో స్ట్రాంగ్ కాబట్టి ఆఫ్ సైడ్లో అతను బాల్ వేసే ప్రయత్నం చేశారు, కానీ ఆఫ్ సైడ్లో కూడా అద్భుతమైన డ్రైవ్స్ కొట్టాడు. అద్భుతమైన పుల్ షాట్లు అంతా అద్భుతంగా ఆడాడు, స్వీప్ షాట్లు ఆడాడు, అన్ని రకాల షాట్స్ ఆడాడు. స్పిన్నర్స్ని అస్సలు సెటిల్ కానివ్వలేదు. వాళ్ళు స్పిన్నర్స్ మీద అటాక్ చేశాడు, స్టెప్ అవుట్ అయ్యాడు. సో ఏ రకంగా రివర్స్ స్వీప్లు కొట్టాడు. సో స్పిన్నర్స్ని స్పిన్ ఆయుధంగా బరిలోకి దిగారు, కానీ వాళ్ళ స్పిన్నర్స్ని అతను ఉన్నంతసేపు వాళ్ళ స్పిన్నర్స్ ఏ మాత్రం డామినేట్ చేయలేదు. వాళ్ళు దే బౌల్డ్ 18 overs ఆఫ్ స్పిన్. 6 స్పిన్నర్స్ 18 overs వేశారు. మనం అసలు లేదు, ఇంతమంది 6 స్పిన్నర్స్ బౌలింగ్ వేయడం ఇప్పుడు లేదంట వరల్డ్ కప్లోగా ఎప్పుడు. సో 6 స్పిన్నర్స్ బౌలింగ్ వేశారు, 18 overs వేశారు. జస్ట్ షాహిన్ అఫ్రీది 2 ఓవర్లు మాత్రం వేశాడు. ఫహీమ్ అష్రఫ్ 1 ఓవర్ కూడా వేయలేదు. ఆ 18 overs ఆఫ్ స్పిన్ దాన్ని మన వాళ్ళు ట్యాకిల్ చేసింది థ్యాంక్స్ టు ఇషాన్ కిషన్. అవుట్స్టాండింగ్ స్టాండ్అవుట్ ఇన్నింగ్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియాస్ బ్యాటింగ్. తిలక్ వర్మ
అతనికి స్టాండ్ ఇచ్చాడు, వీలైనంత వరకు స్ట్రైక్ ఇచ్చాడు. కానీ అతను తన రోల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడేమో, యాంకర్ రోల్ అనిపిస్తుంది. యాంకర్ రోల్ ఆడుతూ కూడా కోర్స్ అతను 6 కొట్టాడు, ఒక 2-3 బౌండరీలు కొట్టాడు కరెక్టే. కానీ మరింత పాజిటివ్ ఇంటెంట్ అతను చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే పోను పోను బాల్ మెత్తబడే కొద్దీ ఇంకా స్ట్రోక్ ప్లే చాలా కష్టమైపోయింది. అండ్ సూర్యకుమార్ కూడా కొన్ని షాట్స్ కొట్టినా కూడా అతను కూడా స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకంటే స్పిన్నర్స్ ముఖ్యంగా ఆగి చూసి బౌలింగ్ వేసి ఉస్మాన్ తారిక్ అతని బౌలింగ్లో మన వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఆడారు. ఫస్ట్ బాల్ అతను వేసిన ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, చాలా ఫ్లూయెంట్ షాట్ అది, లాంగ్ ఆన్ బౌండరీకి సూర్యకుమార్. కానీ తర్వాత అతని బౌలింగ్లో ఏంటంటే ఎక్కువ బ్యాక్ ఫుట్లో ఆడుతున్నారు. ఎందుకంటే అతని మీద ముందు మీరు ఒక ట్రిగర్ మూమెంట్ తీసుకునే అవకాశం లేదు, ఎక్కువ బ్యాక్ ఫుట్లో ఆడి మన వాళ్ళు ఒక్కసారి మొత్తం శివం దుబే ముందుకు వచ్చి అతన్ని డైరెక్ట్గా ఒక బౌండరీ కొట్టాడు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఉస్మాన్ తారిక్ 4 overs 24 runs మాత్రమే ఇచ్చాడు. డెత్లో 2 ఓవర్లు వేసాడు, అవి కూడా టైట్గా వేసాడు. సో అతను కొంతవరకు అతను సక్సెస్ అయ్యాడు మనని కట్టడి చేయడం. అండ్ పాకిస్తాన్ చేసిన మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా బౌలింగ్ ఓపెన్ చేశాడు, అతనికే ఆ వికెట్ కూడా వచ్చింది. సో సల్మాన్ ఆగా ఫస్ట్ ఓవర్లో వికెట్ వచ్చింది, అతను 2 ఓవర్లు వేసాడు. అతను ఆఫ్ స్పిన్నర్ సయీం అయ్యూబ్ కూడా ఎక్సలెంట్, అతను 3 వికెట్లు తీశాడు. ఈ వాజ్ అన్ హ్యాట్రిక్ అట్ 1 point, 25 runs మాత్రం ఇచ్చాడు. సో ఆఫ్ స్పిన్నర్స్ అగేన్స్ట్ అవర్ మన టీంలో అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ కదా మోస్ట్లీ. సో ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువ బౌలింగ్ వేయించకుండా హీ వెంట్ టు హిస్ లెగ్ స్పిన్నర్స్. షాదాబ్ ఒక ఓవర్ వేస్తే దాంట్లో 15 runs ఎన్నో ఇచ్చాడు. అండ్ అబ్రార్ అహ్మద్ ఇట్లా అంటాడు, తలకాయ ఇలా అంటాడే, ఆ తలకాయ అనే అవకాశం రాలేదు. ఎందుకంటే వీ వెంట్ ఫర్ సో మెనీ రన్స్, వేసిన 3 ఓవర్లో విపరీతంగా రన్స్ ఇచ్చేసాడు. సో వాళ్ళిద్దరూ ఆ లెగ్ స్పిన్నర్స్ ఇద్దరు కలిసి 55 runs ఇచ్చారు 4 overs. అది అతను చేసిన మిస్టేక్. సల్మాన్ నాగర్ 2 ఓవర్లు వేసాడు. సో ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తుంటే బాగుండేది. సో సయీం అయ్యూబ్ ఆఫ్ కోర్స్ ఈ బౌల్డ్ ఈజ్ ఫుల్ కోటా అండ్ ఈజ్ రిచ్లీ రివార్డెడ్. అండ్ ఈ మిస్టరీ బౌలర్ కూడా 4 ఓవర్లు వేసాడు. బట్ మిగతా సల్మాన్ ఆగా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ లెగ్ స్పిన్నర్ నమ్ముకోవడం. నవాజ్ కూడా ఫస్ట్ ఓవర్లో కాస్త రన్స్ ఇచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తర్వాత అతను ఈ టైట్గానే బౌలింగ్ వేశాడు. ఈ పిచ్ మీద బేసికలీ ఫింగర్ స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండడం అనేది మనం చూసాం. బాల్ గ్రిప్ అవుతుంది వాళ్ళకైతే. సో ఇండియా ఇన్నింగ్స్లో తర్వాత అంటే 9th ఓవర్లో అవుట్ అయిన తర్వాత మన ఇషాన్ కిషన్ తర్వాత 5 ఓవర్లో మనకి కొంచెం టెన్షన్, అక్కడొక్కడో కొంచెం టెన్షన్ వచ్చింది మనకి. అభిషేక్ అవుట్ అయినప్పుడు తర్వాత 15th ఓవర్లో మన తిలక్ వర్మ అవుట్ అయ్యే వరకు కొంచెం టెన్షన్ కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ శివం దుబే ప్లేడ్ ఏ జమ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. అతను చేసినవి 20-25 runs 30 runs చేశాడు. కానీ అతను ఆ అగ్రెషన్ లాస్ట్లో ఆ 158 స్ట్రైక్ రేట్ అతను. సో ఆ అగ్రెషన్ అతను కంటిన్యూ చేశాడు. సూర్యకుమార్ అవుట్ అయిన తర్వాత కూడా అతను స్పిన్ బ్యాషర్గా మనం అతనికి డెసిగ్నేటెడ్ రోల్ ఇచ్చాం కదా, దాన్ని చక్కగా అతను ఫుల్ఫిల్ చేశాడు. సో శివం దుబే లిటిల్ కాంట్రిబ్యూషన్స్, లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అతను చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. ఏషియా కప్ ఫైనల్లో కూడా హ్యాడ్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ విత్ తిలక్ వర్మ. సో ఇక్కడ కూడా అతని క్రూషియల్ నాక్ చాలా ఇంపార్టెంట్గా మనకి కనిపించింది. లాస్ట్ బాల్కి అతను రన్అవుట్ అయ్యాడు, ఒక ఇండెసిషన్. బట్ అతను ఉంటే 180 కూడా దాటి ఉండేది, లాస్ట్ బాల్ కూడా ఆడి ఉంటే, లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. బట్ ఈవెన్ రింకు సింగ్ ఆడిన 4 balls కానీ దాంట్లో ఒక 6 ఒక 4 కొట్టి. ఎందుకు రింకు సింగ్ అంత ఇంపార్టెంట్, ఎందుకు అతను ఫినిషర్గా చాలామంది రింకుని రీప్లేస్ చేయాలి. వాషింగ్టన్ ఈజ్ నాట్ ఎ ఫినిషర్. వాషింగ్టన్ కెన్ బ్యాట్ బట్ ఈజ్ నాట్ ఎ ఫినిషర్. బట్ వీ నీడ్ ఎ ఫినిషర్ లైక్ రింకు సింగ్, వీ నీడ్ ఎ ఫినిషర్ లైక్ శివం దుబే. వాళ్ళిద్దరు ఆ డెసిగ్నేటెడ్ ఫినిషర్స్ ఇద్దరు కూడా బాగా రోల్ ఫుల్ఫిల్ చేశారు. హార్దిక్ పాండ్యా వచ్చి రావడం, ఎందుకంటే తిలక్ వర్మ కాస్త టైం తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే అడ్రినలిన్ రష్ ఉంటుంది కదా, పెద్ద షాట్ కొడదామని చెప్పి అతను గాల్లోకి లేపాడు. ఈ కుడ్ నాట్ క్లియర్ ద బౌండరీ. సయీం అయ్యూబ్ బౌలింగ్ అతను అవుట్ అయ్యాడు, తిలక్ వర్మ అవుట్ అయిన వెంటనే. సో అక్కడ కొంచెం మన టెన్షన్ వచ్చింది. కానీ శివం దుబే వాజ్ వెరీ గుడ్. దానివల్ల శివం దుబే ఆడిన ఇన్నింగ్స్ వల్ల మనకి 175 వచ్చింది. 175 మనకి చాలా ఇంపార్టెంట్ నెంబర్. కపిల్ దేవ్ ఆడిన నాక్ అది. తర్వాత రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్లో మన వైభవ్ సూర్యవంశీ కూడా 175. సో 175 బోర్డు మీద చూడగానే నేను ఐఎమ్ నాట్ ఎ సెంటిమెంటల్ మ్యాన్, కానీ ఇలాంటి టైట్ మ్యాచెస్లో నాకు కూడా కొన్ని సెంటిమెంట్స్ వస్తుంటాయి. సో 175 చూడగానే మన వాళ్ళు డిఫెండ్ చేసేస్తారని అనుకున్నాను నేను. అలాగే మన వాళ్ళు డిఫెండ్ చేశారు, ఎంత బాగా డిఫెండ్ చేశారు. ఫస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వాళ్ళు జమ్ ఆఫ్ ఎన్ ఓవర్, హార్డ్ లెంత్ వేశాడు, ఎక్కడా డ్రైవ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ హీ వాజ్ ఆన్ ద మనీ, ఆన్ ఆర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అండ్ హీ బౌల్ ఎ వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ టు ద డేంజర్ మ్యాన్ షాహిబ్ ఫరాన్. ఆ బౌన్సర్ ఎంత వెల్ డైరెక్టెడ్ అంటే అతను ఈ కుడ్ నాట్ ఫ్రీ హిజ్ ఆర్మ్స్. ఒక ఫుల్ షాట్ ఆడే ప్రయత్నంలో
రింకు సింగ్ క్యాచ్ ఎందుకు డ్రాప్ చేయడు. అండ్ బుమ్రా వేసిన ఫస్ట్ బాల్కే సయీమ్ ఆల్వేస్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ చాలా వీక్నెస్ ఉంది అతనికి. సో అతను అలాగే ఓ బ్యాట్ ఊపే ప్రయత్నం చేశాడు, అది టాప్ ఎయిట్ తీసుకుని 6 వెళ్ళింది. కానీ నెక్స్ట్ బాల్కి బుమ్రా బాల్ బ్యూటిఫుల్ యార్కర్ అని డెలివరీ బ్లాక్ హోల్ వేశాడు. అండ్ దానికి రివ్యూ కూడా వెళ్ళాడు, కానీ దట్ వాజ్ హిట్టింగ్ ద మిడిల్ ఆఫ్ ది మిడిల్ స్టంప్, దాంట్లో క్వశ్చనే లేదు. అండ్ అదే ఓవర్లో ఈ గాట్ 1 more వికెట్. సో బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు ఎప్పుడైతే వచ్చాయో అక్కడ ఇండియా కంప్లీట్ 13 for 3 దేవర్ రెడ్యూస్ టు 13 for 6. సల్మాన్ ఆగా కూడా ఫస్ట్ ఓవర్లోనే చాలా పూర్ షాట్, అతను ఆడిన షాట్ ఏంటంటే బ్యాట్ ఊపే ప్రయత్నం చేశాడు. ఒక బౌండరీ వచ్చింది, అది కూడా ఇన్నర్ రైట్ తీసుకుని వచ్చింది. కానీ ఆ నెక్స్ట్ బాల్ మళ్ళీ ఇంకొక పెద్ద షాట్ కొడదాం, ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు తొందరపడ్డారంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బాల్ మెత్తబడే కొద్దీ రన్స్ కొట్టడం కష్టం. అందుకని మొదటి 10 ఓవర్స్లోనే వీళ్ళని రన్స్ కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు, విఫల ప్రయత్నం. యాక్చువల్లీ పిచ్లో దెర్ వాజ్ నథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, ఏంటంటే దెర్ వాజ్ నథింగ్ బట్ ది ఫాస్టర్ బౌలర్స్. కానీ మన ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు ఫస్ట్ 3 ఓవర్స్లోనే మనం 1 ఫాస్ట్ బౌలర్ షాట్ హర్షదీప్ని పక్కన పెట్టి మన కుల్దీప్ని ఆడించాం మ్యాచ్లో. అయినా కూడా ఎంత మంచి స్టార్ట్ అందించారంటే బ్రహ్మాండమైన. బుమ్రా గురించి చెప్పేది బుమ్రా హ్యాడ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఓవర్లో అతను 13 రన్స్ ఇచ్చినా కూడా అవి కూడా ఎడ్జిల్ ద్వారా వచ్చిన రన్సే. హీ పిక్డ్ అప్ 2 వికెట్స్. సో 3 for 13 నుంచి వాళ్ళు కోరుకునే అవకాశమే లేదు. బాబర్ వాజ్ దేర్, స్క్రాచీగా ఆడిన సందర్భం. అక్షర్ పటేల్ ఓవర్లో కొన్ని రన్స్ వచ్చిన, ఉస్మాన్ ఖాన్ హిట్ సమ్ బౌండరీస్. కానీ అదే ఓవర్లో బాబర్ కూడా పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు అండ్ ప్లేడ్ అక్రాస్ ద లైన్. బట్ మన అక్షర్ పటేల్ స్టాక్ డెలివరీ కదా, విత్ ద ఆమ్ బాల్ లోపలికి వస్తుంది, అది డ్రిఫ్ట్ కూడా ఏం కాదు, అది అతన్ని మిడిల్ స్టంప్ని నాకౌట్ చేసింది. సో ఐ థింక్ 34 for 4 ఎంత వాళ్ళు. సో అక్కడి నుంచి వాళ్ళు ఇంకేం రికవర్ అవుతారు. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కాస్త రెసిస్టెన్స్, కొన్ని మంచి షాట్స్ కొట్టడం మనం చూసాం. హీ అగైన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్స్ కొట్టి మళ్ళీ అక్షర్ పటేల్కి దొరికిపోయాడు అల్టిమేట్గా. అక్షర్ పటేల్కి 2nd వికెట్ ఇచ్చాడు. అలాగే ఇంకా కుల్దీప్ వచ్చాడు, కుల్దీప్ ఇమీడియట్లీ ఫుల్ టాస్తో వాట్ ఎవర్ గాట్ అ వికెట్. అండ్ వరుణ్ చక్రవర్తిని ఎలా ఆపుతాం, ఈ వాజ్ అన్ హ్యాట్రిక్. హీ పిక్డ్ అప్ 2 వికెట్స్ ఇన్ 2 డెలివరీస్. సో తర్వాత ఇంకా దెర్ వాజ్ నో రెసిస్టెన్స్. ఉన్నారు వాళ్ళ ఫినిషర్స్, కానీ ఆ ఫినిషర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ముందు ఒక బేస్ క్రియేట్ చేస్తే ఫహీమ్ అష్రఫ్ కానీ, షాదాబ్ కానీ, నవాజ్ కానీ దాని మీద వాళ్ళు బిల్డప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ బేస్ క్రియేట్ కాలేదు కదా, వికెట్లు టపటపా రెగ్యులర్ ఇంటర్వల్స్ పడుతూనే ఉన్నాయి. సో వాళ్ళు పెద్ద షాట్స్ ఆడే ప్రయత్నం చేశారు. మనకు అనిపిస్తుంది వాళ్ళు టూ మెనీ షాట్స్ ఆడారంటే వాళ్ళకి తెలుసు పోను పిచ్ స్లో అవుతుంది, దాని మీద రన్స్ కొట్టడం కష్టం అని చెప్పి. బట్ కొంచెం షార్ట్ సెలెక్షన్ ఏమాత్రం బాగాలేదు. అండ్ ఇండియన్ బౌలర్స్ వర్ రైట్ ఆల్ ఓవర్ దెమ్. వాళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా. కొంచెం క్యాచింగ్ అంటే తిలక్ వర్మ ఒకటి బౌండరీ లైన్లో రన్నింగ్ క్యాచ్ డ్రాప్ చేసే కానీ డిఫికల్ట్ ఛాన్స్ అది, తన బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ చేశాడు. తర్వాత ఇషాన్ కిషన్ ఒక కార్డ్ బిహైండ్, అంటే అది బాల్ డిప్ అయింది యాక్చువల్గా. షాహిన్ అఫ్రీది కొట్టిన బాల్ ఏంటంటే అది గ్లౌకి తగిలి అనుకున్న దానికంటే కొంచెం ముందు పడింది. బట్ అదే ఓవర్లో 2 క్యాచ్లు డ్రాప్ అయినా కూడా మరో క్యాచ్ కుల్దీప్ యాదవ్ బౌండరీ లైన్లో డ్రాప్ చేశాడు. అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు ఎవరు మన ఉస్మాన్ తారిక్ని హార్దిక్ పాండ్యా వేసిన బాల్ ఆడే ప్రయత్నం ఆడడంలో కూడా కొంచెం పాజ్ తీసుకున్నాడు మన ఉస్మాన్ తారిక్. బ్యాటింగ్లో కూడా కొంచెం పాజ్ ఉంది, కొంచెం లేట్ అయ్యాడు, షార్ట్ ఆడడంలో కొంచెం లేట్ అయ్యాడు. అండ్ అతని మిడిల్ స్టంప్ వాజ్ నాక్ బ్యాక్. సో అతని పాజ్ అనేది బ్యాటింగ్లో కూడా ఉన్నట్టుగా ఉంది. కోర్స్ ఈజ్ నెంబర్ 11 బ్యాటర్. సో ఇండియా వాళ్ళని 114 ఎంత ఆల్అౌట్ చేశారు, 61 రన్స్ తేడాతో హ్యూజ్ మార్జిన్తో గెలిచారు. హ్యూజ్ మార్జిన్. నేను ఇమీడియట్గా స్టాట్స్ అది చెక్ చేయలేదు, ఇంత పెద్ద మార్జిన్తో పాకిస్తాన్ని మన వాళ్ళైతే ఇప్పుడు T20 వరల్డ్ కప్స్లో అయితే ఇంత పెద్ద మార్జిన్తో ఓడించింది లేదని అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్, ఐ స్టాండ్ కరెక్టెడ్. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై అవర్ బౌలర్స్, బ్యాటర్స్ అండ్ పర్టికులర్లీ ఇషాన్ కిషన్. ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనే చెప్పాల్సిన అవసరం ఉంది. సో అద్భుతమైన ఇన్నింగ్స్ ఇషాన్ కిషన్, అతనున్న ఫామ్. సో యాక్చువల్గా ఒక నెల రోజుల క్రితం వరకు పోనీ ఒక 1.5 month క్రితం వరకు ఇషాన్ కిషన్ వాజ్ నోవేర్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. సడన్గా అతని టీంలో సెలెక్ట్ చేశారు. అతను వచ్చి ఇప్పుడు అతని హీరోగా మారిపోవడం నిజంగా వండర్ఫుల్. లాస్ట్ 2 matchesలో ఈ ప్లేడ్ 2 gems ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. సో దిస్ మ్యాచ్ బిలాంగ్స్ టు ఇషాన్ కిషన్. అండ్
కోర్స్ మన బౌలర్స్ ముఖ్యంగా మన ఫాస్టర్ బౌలర్స్ అనే ట్రాక్ స్పిన్ అని అనుకుంటుంటే నాకేమనిపించిందంటే హాఫ్ ఏ టైంలో మన వాళ్ళు వాషింగ్టన్ ఆడించుంటే బాగుంటుంది, ఫింగర్ స్పిన్నర్స్కే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ వచ్చింది, రిస్ట్ స్పిన్నర్స్ రన్స్ ఇచ్చారు అని నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. కొంచెం భయం ఉంటుంది కదా, కానీ అంత అవసరం లేకపోయింది. ఇప్పుడైతే 13 for 3 చేశారో ఫస్ట్ 2 ఓవర్స్లోనే మన బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వన్స్ అగైన్ పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా హీ ఆల్వేస్ పర్ఫార్మ్స్ వెల్. బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్లో హ్యాస్ షోన్ హిస్ టాలెంట్. 2 వికెట్స్ అతనికి, 2 బుమ్రాకి, 2 అక్షర్ పటేల్కి, 2 వరుణ్ చక్రవర్తికి, 1 కుల్దీప్ యాదవ్కి. సో ఆల్ అవర్ బౌలర్స్ డిడ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. సో ఈవెన్ తిలక్ వర్మ గాట్ వికెట్, రెండోది అతను తన ఓన్ బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ చేశాడు. సో అది కూడా మనకి ఏంటంటే మనకి ఎక్స్ట్రా స్పిన్నింగ్ ఆప్షన్స్ కూడా ఉండాలి కదా. సో ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ డామినేటింగ్ విక్టరీ. మిషన్ డామినేషన్ కంటిన్యూస్. 8-1. సో పాకిస్తాన్ వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. లాస్ట్లో నేను కామెంటరీ వింటున్నాను, పామి అంబాంబా ఏమన్నాడంటే ఇండియాని డామినేట్ చేస్తున్నారు, 8-1 అయిందంటే వకార్ యూనిస్ వాజ్ సెయింగ్ పామి స్టాప్ దేర్, అంతకంటే వద్దు, మాకు ఇప్పటికే చాలా దెబ్బలు తగిలినాయి, చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు అన్నట్టుగా అతను ఆపేసే ఇంక వద్దులే, దాన్ని కంటిన్యూ చేయొద్దాను. సో ఇండియా డామినేట్. తర్వాత హీ వెంట్ ఆన్ టు సే వకార్ యూనిస్ ఏంటంటే గత 10-15 ఏళ్ళుగా ఇండియా పాకిస్తాన్ మీద డామినేట్ చేస్తూ వస్తుందని ఒప్పుకున్నాడు. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఇమ్రాన్ ఖాన్ అలాంటి జావేద్ మియాదాద్, ఈవెన్ వసీం ఉన్నప్పుడు కూడా వాళ్ళది ఈక్వల్గా ఉండేది, పోటీ ఉండేది. కానీ గత 10-15 ఏళ్ళుగా పాకిస్తాన్ మీద మన టోటల్ డామినేషన్ కంటిన్యూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మన టీం ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని మాత్రం ఊపిరి సలపనివ్వకుండా మనం ఎన్నో మాట్లాడుకున్నాం. చాలా నేను కూడా చాలా ఎక్కువ భయపడుతూ చెప్పాను. ఎందుకంటే ఉంటుంది, టెన్షన్ ఉంటుంది కదా మనకి, ఈ మ్యాచ్ ఏమవుతుందో, అక్కడ కండిషన్స్ ఏంటి. అలాగే స్పిన్ ఛాలెంజ్ మనకి విసిరారు. కానీ ఇషాన్ కిషన్ ఆ స్పిన్ ఛాలెంజ్ని కంప్లీట్గా నల్లిఫై చేశాడు, కంప్లీట్గా న్యూట్రలైజ్ చేశాడు. దానివల్ల మనం ఎంత కంఫర్టబుల్గా గెలిచాం. సో దిస్ విక్టరీ గోస్ ఇంటూ ద క్రెడిట్ ఆఫ్ ఇషాన్ కిషన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో